అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు మునగాకు పప్పుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎంతో కమ్మగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది. ఏ ఆకుకూరలో కూడా లేనన్ని పోషకాలు ఈ మునగాకులో ఉన్నాయండి. కానీ ఈ మునగాకుని వాడాలంటే చాలామంది కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటారు. మీ ఫుడ్లో ఈ మునగాకుని యాడ్ చేసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మనకి పిల్లలు సైతం నో అనకుండా తినేస్తారండి. అసలు వాళ్ళకి అర్థం కూడా కాదనమాట. అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మునగాకు పప్పుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని కానీ లేదా మందంగా ఉన్న ఒక గిన్నె కానీ లేదా మట్టి పాత్ర అయినా సరే పెట్టుకోండి. స్కూల్ టైమింగ్స్ కదండి, సో నేను కుక్కర్లో చేస్తున్నాను. మార్నింగ్ చేస్తున్నాను. ఈ కుక్కర్ గిన్నెలోకి 1 కప్పు కందిపప్పుని యాడ్ చేసి సిమ్లో మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కందిపప్పులో వాటర్ పోసేసి బాగా శుభ్రంగా కడిగేసేయండి. ఒక 2 సార్లు కడిగేసిన తర్వాత ఇప్పుడు ఈ కందిపప్పులో 1.5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేయండి. ఆ కందిపప్పు తీసుకున్నది దాదాపు 250 గ్రామ్స్ వరకు ఉంటుందండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఈ కుక్కర్ గిన్నె పెట్టేసుకోండి. ఇలా పొంగు వస్తుంది కదా, ఇలా పొంగు వచ్చిన తర్వాత ఈ పైన ఉండే ఈ నురగ ఉంటుంది కదా, దీన్ని తీసి పడేసేయండి. ఆ తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 6-7 చిన్నులపాయ రెబ్బలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 రెబ్బల చింతపండు కూడా వేసేసేయండి. దీంతోపాటు 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. సాంబార్ కారం అయితే ఇంకా బాగుంటుందండి. నేను చిన్నుల్లిపాయ కారం యాడ్ చేశానమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 లేదా 4 విజిల్స్ రానివ్వండి. ఈ పప్పు ఉడికేలోపు మనం ఈ ఆకుని చూసుకుందాం. మునగాకుని క్లీన్ చేసుకుందాము. మరీ ముదిరిన ఆకు కాకుండా కొంచెం లేతగా ఉండే ఆకు, అప్పుడే వచ్చిన ఆకుల్ని కలెక్ట్ చేసుకోండి. ఇలా 2 గుప్పెడులు అయ్యేటట్టు చూసుకోండి. అంత తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసి ఒక జాలి గిన్నెలోకి వేసేసుకోండి. పాలల్లో కంటే కూడా దీంట్లో ఎక్కువ కాల్షియం ఉంటుందండి. అలాగే క్యారెట్లో కంటే కూడా, మిగిలిన ఆకుకూరలన్నిటిలో కంటే కూడా దీంట్లో విటమిన్స్ బాగా ఎక్కువ ఉంటాయండి. పిల్లలకి రెగ్యులర్గా పెడుతుంటే వాళ్ళ బోన్ అనేది బాగా గట్టిపడుతుందనమాట. లేడీస్ కూడా అండి రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకి ఐరన్ బాగా అందుతుందనమాట. మన ఫుడ్లో రెగ్యులర్గా యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి అందరికీ కూడా. ఇలా జాలి గిన్నెలో వేసుకొని పక్కకు పెట్టేసుకోండి. చూడండి, పప్పు కూడా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని ఇలా పప్పు గుత్తితో మెదుపుకుంటున్నాను. రుచికి సరిపడినంత కొంచెం ఉప్పు కూడా వేసేసి ఇలా మెత్తగా మెదిపేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఏదైనా ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ మునగాకుని వేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆ పసరు వాసన, పచ్చి వాసన పోయి ఇది కొంచెం మగ్గిపోయి కొంచెం ఫ్రై అయిపోతుందండి. ఒక 3-4 మినిట్స్కి ఇలా అయిపోతుందనమాట. మరి బాగా డ్రైగా చేసుకోవద్దు. ఇలా అయిన తర్వాత ఈ ఆకుని మనం మెదిపి పెట్టుకున్నాం కదా, ఈ పప్పులో వేసేసేయండి. ఈ ఆకుని పప్పులో వేసేసి మరొకసారి మళ్ళీ బాగా మెదుపుకోండి. ఈ ఆకుని ఆ పప్పులోకి బాగా కలిసేటట్టు ఇలా చేసేసుకోండి. నాకు పప్పు కొంచెం గట్టిగా ఉందండి, సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఆ వాటర్ బాయిల్ చేసి ఆ వాటర్ని వేసేసుకుంటున్నాను అనమాట. మీకు ఏ పప్పు అయినా సరే కొంచెం గట్టిగా అనిపిస్తే చన్నీళ్ళు పోయకుండా హాట్ వాటర్, వేడి నీళ్ళు పోసుకొని ఇలా కొంచెం పల్చగా చేసుకోండి. పప్పు చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈవినింగ్కే పాడైపోతుందండి కొంతమందికి, ఆ ప్రాబ్లం ఉండదనమాట. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే గిన్నె పెట్టేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. పప్పు తాలింపులో నెయ్యి చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఆ తర్వాత 2 ఎండుమిరపకాయలని ఇలా తుంపి వేసేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఫ్రై చేసేసుకోండి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. దీంతోపాటు ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసేయండి.
ఈ తాలింపుని బాగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, బాగా మంచిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనం మెదిపి పెట్టుకున్న ఈ పప్పుని ఈ తాలింపులో వేసేసి మూత పెట్టేసేయండి. తర్వాత ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఫైనల్గా బాగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని ఒక గుప్పెడు వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండి అలాగే ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉండే మునగాకు పప్పు కూర రెడీ అయిపోయిందనమాట. వేడి అన్నంలో ఒక టీ స్పూన్ మళ్ళీ నెయ్యి వేసుకొని ఈ పప్పు వేసుకొని తింటుంటే ఉంటుందండి, ఆహా, ఆ తృప్తే వేరండి, అంత బాగుంటుందన్నమాట. మరి మీరు కూడా తప్పకుండా ఈ మునగాకు పప్పుని ఇంట్లో చేసుకోండి. ఆ తర్వాత ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.